దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి మాట మూడవ మాట. ఇప్పుడు చూస్తే నా మాట యాప్ట్గా సరైపోతుంది. బాధ్యత కదా, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను మనము నెరవేర్చడం. దేవాది దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు 100% మానవత్వము కలిగి ఉన్నాడు. అదే రీతిగా 100% దైవత్వము కూడా కలిగి ఉన్నాడు. అవునా? మరి లాజరు చనిపోయినప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆయన మానవత్వము కలిగి ఏడ్చినట్లుగా మనము చూస్తాం. అదే రీతిగా ఆయన దైవత్వము కలిగి అదే సమయంలో లాజరుని లేపినట్లుగా మనము చూస్తాం. శిష్యులతోటి దోణిలో వెళ్తున్నప్పుడు అమరమున ఆయన మానవ రీతిగా అలసిపోయి అక్కడ పడుకొని ఉన్నాడు. మానవులుగా మనం కూడా అలసిపోతాం కదా, ఆ రీతిగానే పడుకొని ఉన్నాడు. అదే టైంలో మరి ఆ గాలి తుఫానుని ఆపినట్లుగా కూడా మనము చూస్తాము. ఇక్కడ మనము చూస్తున్నటువంటి సిచ్యువేషన్లో కూడా చూసినట్లయితే మరి తల్లి బాధ్యతను నెరవేరుస్తానే తండ్రి చిత్తాన్ని కూడా దేవాది దేవుడు నెరవేరుస్తున్నాడు కదా. మరి తల్లి బాధ్యతను ఆయన నెరవేరుస్తూ మరి రక్షణ రెండో దొంగకి అనుగ్రహిస్తున్నాడు. అంటే దేవుడు 100% మానవత్వము కలిగినటువంటి వాడు, 100% దైవత్వము కలిగినటువంటి వాడు. మరియమ్మ కూడా అన్ని సిచ్యువేషన్స్లో కూడా దేవాది దేవునికి సమీపముగా ఉంది. ఆమెకు ముందే తెలుసు దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము అంతా కూడా ముందే తెలుసు. కానీ ఆమె అయినప్పటికీ కూడా ప్రతి సమయంలో దేవుణ్ణి ఆనుకొనే నడుస్తుంది, దేవుణ్ణి వెంబడిస్తూనే నడుస్తుంది. ఇంకా ఈ బిడ్డ నా బిడ్డ కాదు కదా అని ఎక్కడ కూడా విడిచిపెట్టినట్లుగా మనము చూడట్లేదు. అంటే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు, ఎన్నో బాధ్యతలు దేవుడు మనకిస్తుండగా మనము దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అదే రీతిగా మానవ రీత్యా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు, మన బిడ్డలు కానివ్వండి, మన భర్త కానివ్వండి, లేకపోతే తల్లిదండ్రులు కానివ్వండి, అత్తమామలు కానివ్వండి, ఇన్ని బాధ్యతలు మనకు ఉంటుండగా వాటిని మనము నెరవేర్చాలి. అదే రీతిగా దేవుని చిత్తాన్ని కూడా మనము నెరవేర్చాలి. ఆ రీతిగా నెరవేర్చినప్పుడే దేవుని నామానికి మనము మహిమ తేయగలుగుతాం. ధర్మశాస్త్రాన్ని కూడా ఇక్కడ దేవాది దేవుడు నెరవేరుస్తున్నట్లుగా చూస్తున్నాం. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు కదా. దేవుడు అంత భారము, సిలువ భారం మోస్తా కూడా ఆ టైంలో కూడా ధర్మశాస్త్రాన్ని దేవుడు నెరవేరుస్తున్నట్లుగా చూస్తాం. లూకాసు వార్తలో చూసినట్లయితే సుమయోను ప్రవక్త దేవాది దేవుణ్ణి మందిరానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ప్రవచిస్తాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనం. హల్లెలూయా. సుమయోను ప్రవక్త ఇక్కడ ప్రవచిస్తున్నాడు. ఏంటంటే మరియతోటి చెప్తున్నాడు, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకు వెళ్ళునని ప్రవచిస్తున్నాడు. అంటే ఆ టైంలో అది నెరవేరకపోవచ్చు కానీ ఇప్పుడు అది నెరవేరుతుంది. తల్లికి ఎంత మన బిడ్డలకి చిన్న గాయం అయితేనే మనము ఓర్చుకోలేము. అలాంటిది కొరడాలతో కొడుతున్నారు, సిలువను మోసుకొని వెళ్తున్నాడు నా బిడ్డ అన్నప్పుడు ఎంత హృదయ వేదన, హృదయంలో నుంచి ఖడ్గము దూసుకు వెళ్తున్నంత వేదన మరి అక్కడ అనుభవిస్తుందంట. ఈ దినమును కూడా దేవాది దేవుడు నీ బాధని నా బాధని కూడా చూస్తున్నాడు. అక్కడ మరియ బాధను చూశాడు కాబట్టే మరియని ఆదరించడానికి ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ వేదనల చేత, ఏ బాధల చేత దేవుని సన్నిధికి, ఏ హృదయ వేదన చేత మనం దేవుని సన్నిధికి వచ్చామో, దేవుడు నిన్ను ఆదరించేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి సమయం ఏదైనప్పటికీ కూడా నీవు దేవుని పాదాల దగ్గర నిలిచి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. తల్లిని ఆదరించినటువంటి దేవుడు సృష్టించినటువంటి నిన్ను నన్ను కూడా ఆదరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన హృదయ వేదన ఏదైతే ఉందో ఆయనకు సమీపంగా మనము ఉన్నప్పుడు దేవుడు ఆ హృదయ వేదన్ని తీరుస్తానంటున్నాడు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యోహాను భక్తుడిని మరి తల్లికి చేర్చుకోమని చెప్తున్నాడు కదా. ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ మనము చదివినటువంటి లేఖన భాగంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం.
హల్లెలూయా. చాలండి. ఏంటంట? దగ్గర నిలిచి ఉండుట చూచి. యోహాన్ ఎక్కడున్నాడు? 12 మంది శిష్యులు ఉన్నారు కదా, అందరూ దేవునికి సమీపముగా ఉన్నారా? లేరు. యోహాను మాత్రము దేవునికి సమీపముగా ఉన్నాడు. అక్కడ దగ్గర నిలిచి ఉండడం ఎవరు చూశారు? దేవాది దేవుడు చూశాడు. సంఘం అనేది నా బాధ్యత. సంఘంలో నువ్వు ఎంత సమీపంగా దేవుని దాసుని దగ్గరికి నిలిచి ఉంటున్నావు, దేవుని దగ్గర ఎంత సమీపంగా మనము నిలిచి ఉంటున్నామో మనము ప్రశ్న వేసుకోవాలి. ఆ రీతిగా మనము దేవునికి సమీపముగా ఉన్నప్పుడంట దేవుడు దాన్ని చూస్తాడంట. అక్కడ దేవుడు యోహాను సమీపముగా ఉన్నాడు కాబట్టి యోహానుని దేవుడు చూచాడు. దేవుడు నిన్ను నన్ను దృష్టించట్లేదు అనుకుంటున్నాం కానీ మనం ఎక్కడో దూరముగా ఉంటే మనల్ని దేవుడు దృష్టించడు. ఇప్పుడు మామూలుగా మనము జనరల్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు కిచెన్లో ఏదన్నా పని చేసుకుంటున్నాం అనుకో, సమీపంగా ఉన్న పాత్రలతోటి మనం ఉపయోగించుకుంటామా, లేకపోతే పైన ఎక్కడో అవి కొత్తగా ఉన్నాయి కదా అవి తీసి వాడుకుందాం అనుకుంటామా? సమీపంగా ఇప్పుడు పని అవ్వాలంటే టక్కున దగ్గరున్న వాటిని తీసి మనము వాడుకోవడానికి ఇష్టపడతాం. అదే రీతిగా మనం ఎప్పుడైతే దేవునికి సమీపముగా ఉంటామో, ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ ఎడతెగక దేవుడు మనకిచ్చిన సమయం కొలది మనం సమీపముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను ఆ రీతిగా దేవునికి సమీపముగా నిలిచి ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఏ రీతిగా దేవుని దగ్గర నిల్చుంటున్నామో మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి. యోహానుని దేవుడు చూచున్నాడు. ఎందుకు చూచున్నాడంటే ఆయన సమీపముగా ఉన్నాడు కాబట్టి. నీవు నేను దేవునికి ఎంత సమయాన్ని మనము ఇస్తున్నాము? దేవుని దాసునితోటి అసలు వారంలో సండే వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని దాసుని ఏ రోజైనా మనము ఒక సమయం తీసుకొని ఎలా ఉన్నారని పలకరించడానికి కానీ, ఏవేమి జరుగుతున్నాయి సంఘంలో అని తెలుసుకోవడానికి కానీ మనం ఇష్టపడుతున్నామా? అదే దేవుడు మనం ఎంత సమీపముగా ఉన్నామో దేవునికి అక్కడే మనము ఎక్కువ చూడొచ్చు. ఆ రీతిగా సమీపముగా ఉన్నప్పుడు ఆ పాత్రని దేవుడు వాడుకుంటాడు. నీకు సమయం దొరికిన కొలది నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. ఇహలోక సంబంధంగా నీ బాధ్యతను నీవు నెరవేర్చాలి. అదే రీతిగా తండ్రి చిత్తాన్ని కూడా మనము నెరవేర్చాలి. కుటుంబము నీ బాధ్యత, సంఘము నీ బాధ్యత. ఈ బాధ్యతలన్నిటిని కూడా మనము నెరవేర్చాలి. ఆ రీతిగా నెరవేర్చినప్పుడు యోహానికి ఆ బాధ్యతను దేవుడు అప్పగించి ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు కాబట్టి ఆ బాధ్యతను యోహానికి అప్పగించి ఉన్నాడు కదా. మనం చూసుకున్నట్లయితే 10 తలాంతులు గనవానికే మిగతా అన్నీ కూడా ఇవ్వబడినాయి. ఎందుకంటే వాటిని రెట్టింపు చేశాడు కాబట్టి. దేవుడు నీకు నాకు కూడా అనేకమైన తలాంతులను ఇచ్చి ఉండొచ్చు. వాటిని రెట్టింపు చేయకుండా మనం పూడ్చిపెట్టేసి ఏమంటున్నామంటే, నీవు కఠినమైన వాడవని అనుకున్నానని తిరిగి దేవుణ్ణే ప్రశ్నించే వారంగా మనము ఉంటున్నాం. కానీ దేవుడు నీకు నాకు అనేకమైన తలాంతులను, దేవుని సన్నిధిలో నిలబడడం అని అంటే చప్పట్లు కొట్టడం, దేవుణ్ణి ఆరాధించడం, నీవు నోరు తెరిచి పాట పాడడము నీకు ఇచ్చినటువంటి తలాంతు, వాక్యం చదవడం దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు. ఈ తలాంతులన్నిటిని కూడా మనం ఉండి కూడా పూడ్చిపెడుతున్నామంటే నీ బాధ్యతను నువ్వు నెరవేర్చనట్టే, తండ్రి చిత్తాన్ని నీవు నెరవేర్చనట్టే. చాలా మట్టికి అనుకుంటా ఉంటాం, నాకు డ్యూటీలో చాలా ఇబ్బందిగా ఉంది, నేను రాలేకపోతున్నాను అనుకుంటున్నాం. కానీ ఈ లోకపరంగా ఎంత కష్టపడినప్పటికీ కూడా వ్యర్థమే. నీ కుటుంబంలో నువ్వు నా పనుల నిమిత్తమై మార్తాలాగా నేను ఉండిపోతున్నాను అనుకుంటున్నావు, కానీ అదంతా కూడా వ్యర్థమే. నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవాది దేవుడు తన బాధ్యతని ఏ రీతిగా నెరవేర్చి ఉన్నాడు? 100% మరి ఇహలోక పరంగా ఆయన నెరవేర్చాడు. అదే రీతిగా దైవత్వం కూడా ఆయన నెరవేర్చినట్లు మనము చూస్తున్నాం. కాబట్టి సంఘంగా చేరి ఉన్నటువంటి మనమందరం కూడా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు, ఏ బాధ్యతలు దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడో, ఒక తల్లిగా ఒక తండ్రిగా ఇహలోక సంబంధంగా మన బాధ్యతలు నెరవేర్చాలి. అదే రీతిగా తండ్రి చిత్తాన్ని కూడా మనము నెరవేర్చాలి. అట్టి కృపా దేవా దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.